హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది మంచి రియల్ హారర్ స్టోరీ. ఈ ఒక యువకుడు ఒక యువకురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అన్నది కథ రూపంలో ఉంటుంది. అసలు ఆ ఊర్లో ఏం జరిగింది అన్నది స్టోరీలో ఉంటుంది. మీకు నచ్చుతుంది. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ స్టోరీ అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఈ స్టోరీలో నేను చెప్తాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చంద్రపల్లి అనే వనములో ఆడవారి అరుపులు. ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరు జిల్లా దగ్గర ఉన్న చంద్రపల్లి అనే చిన్న గ్రామం ఉంది. చాలా అందంగా ఉంటుంది ఆ గ్రామం. పగటి వేళలో ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది. కానీ రాత్రి పడితే ఎవరు అక్కడికి బయటికి రారు. ఎందుకంటే ప్రతి శుక్రవారం రాత్రి అక్కడ వనంలో ఒక ఆడవారి అరుపు అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకు అలా వినిపిస్తుంది, అసలు ఏం జరిగింది అన్నది మనము ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకువస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇది 20 వేల క్రితము ఒక చంద్రపల్లి గ్రామంలో రాధ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి, కానీ చాలా పేదరాలు, చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి తన వయసులో ఉన్నప్పుడు ఒక సూర్య అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ ఆ గ్రామ పెద్దలు ఆమె ప్రేమను ఒప్పుకోరు. వారంతా ఆ ప్రేమకును పాపమని తేల్చేస్తారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయిని విడిచిపెట్టలేదు. ఆ అబ్బాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రము ఆ అమ్మాయిని ఒక పాపం చేసిన అమ్మాయిలాగా అనుకుంటారు. కానీ సూర్య మాత్రము ఆ అమ్మాయిని విడిచిపెట్టలేక ప్రేమించిన అమ్మాయిని ఏం చేస్తాడంటే, రాధా మనం ఇక్కడ నుండి పారిపోదాము, మనం ఇక్కడ ఉండవద్దు అని అంటాడు. కానీ రాధ మాత్రము లేదు సూర్య, అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది. కానీ ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు సూర్య. కానీ నేను అసలు రానంటే రాను, మా అమ్మ మా నాన్నని వదిలిపెట్టి అని అంటది. కానీ ఆ రాత్రి రాధను అడవిలోకి పిలుస్తారు ఆ గ్రామస్తులు. కానీ తిరిగి ఆ గ్రామంలోకి వెళ్ళదు. ఆమె శరీరం కూడా కనబడలేదు. అలా ఆ స్టోరీ అనేది ఒక 25 సంవత్సరాల క్రితము జరిగినది. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏమి జరుగుతుందంటే, ఆ అడవిలోకి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ ఇది అంటర్ ప్లేసా ఏంటిది అనేది షూటింగ్ తీయాలి అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ ముగ్గురు యువకులు వీడియో తీస్తాకి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అడవిలో ఆడవారి అరుపు ఎలా వస్తుంది, అది ఫేక్ స్టోరీయా కాదా అని స్క్రీన్ చేస్తారు. రాత్రి 12 గంటలకు అడవిలోకి వెళ్తారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది, రిలాక్స్ అయ్యి లైట్ ఆన్ చెయ్యి అని ఒక ఫ్రెండ్కి చెప్తుంది. ఆ ఫ్రెండ్ కూడా ఓకే రమేష్ అలాగే ఆన్ చేస్తున్నాను అని అంటాడు. కానీ వాళ్ళకి తెలియంది ఏమంటే, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కాకుండా ఇంకెవరో అక్కడ ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ చాలా భయం వేస్తుంది. కానీ ఎవరో తెలీదు. కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఎవరో వింటున్నారు అన్న భయంతో వాళ్ళు ఎవరున్నారా అనుకుంటారే కానీ ఎవరు కనబడరు. కానీ వీడియో షూటింగ్ చేస్తూ రాత్రి 12 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఈ కెమెరాలకు కనబడండి అని రమేష్ కెమెరాని లైట్ ఆన్ చేస్తాడు. లైట్ ఆన్ చేసేటప్పటికి అక్కడికి ఎవరూ కనిపించరు. కానీ ఎవరో పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఉంటే కనిపించండి అని అంటాడు. కానీ కనిపించదు. కానీ
అక్కడ ఉన్న ఒక హీరోయిన్ రాధ లత అనే అమ్మాయిని ఆ చెట్టు కింద దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు నేను కెమెరా తీస్తాను ఆ అమ్మాయిలాగా అని అంటారు. కానీ ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ నుంచుంటే కెమెరా దగ్గరికి వెళ్ళంగానే ఆ అమ్మాయి లతలా కనిపించదు, రాధాలా కనిపిస్తుంది. అంటే అంతకుముందు 20 ఏళ్ల క్రితము ఎవరైతే చనిపోయారో చంపివేశారో ఆ అమ్మాయిలాగా అచ్చం ఉంటుంది. ఎందుకు నా ప్రేమను వదిలేశారు, ఎందుకు నన్ను చంపివేశారు, నేనేం పాపం చేశానని ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. అంతే, దాన్ని చూసి అక్కడ ఉన్న యువకులంతా చాలా భయపడిపోతారు. ఎందుకు నన్ను చంపేశారు, ఎందుకు ఎందుకు అని ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంటుంది. దానితో అక్కడ ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయి కనిపించరు. తర్వాత రోజు అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ కెమెరాలో రాధ మాత్రము ముఖము చాలా నీట్‌గా కనిపిస్తది. కానీ అక్కడ ఉన్న యువకులు మాత్రము తర్వాత రోజు నుండి ఎవ్వరు కనిపించరు. అక్కడ ఏమి జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. ఇది రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను.